బాగుందా? చాలా బాగుంది. నేను జిమ్కల గురించి అడగట్లా. నేను జిమ్కి గురించి అనడం లేదు. కస్తూరి పద వెళ్దాం. కస్తూరి నీకే చెప్పేది, పద వెళ్దాం. కమల్ లేచి బయటికి వెళ్ళు. ఎందుకు వెళ్ళాలి? వెళ్ళమంటున్నానా? ఎందుకు తన్ని వెళ్ళమంటున్నారు? కమల్ నువ్వు కాస్త బయట నిలబడవా ప్లీజ్? ఇప్పుడు తన్నెందుకు వెళ్ళమన్నారు? వాడి ప్రవర్తన ఏం బాలేదు. చచ్చా, తను అలాంటి వాడు కాదు. నా చేతుల్లోనే పెరిగాడు. తన గురించి నాకు బాగా తెలుసు. మీరు అపార్థం చేసుకోకండి. సరే సరే, నేను వెళ్తాను. ఇదిగో మురళి, నీ వడ్డీ డబ్బులు. నేనే నిన్ను కలిసి మాట్లాడదాం అనుకున్నాను. ఏంటి ముసలయ్య, విషయం చెప్పు. నేను చెప్తున్నానని తప్పుగా అనుకోకు మురళి. మన కస్తూరి ఎప్పుడు చూసినా ఆ డాక్టర్ బాబు వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది మురళి. ముసలయ్య, నోటికి వచ్చినట్టు వాగొద్దు. నా కస్తూరి గురించి నాకు బాగా తెలుసు. తను నా కోసమే పుట్టింది. ఇంకొకటి గనక ఈ మాట అనుంటే నరికి పారేసేవాణ్ణి. అందుకే చెప్తున్నాను, నీ కోసం పుట్టింది, ఇంకొకటి చేత తాళి కట్టించుకోకూడదు. మళ్ళీ చెప్తున్నాను, మర్యాదగా ఇంతటితో ఆపేయి. ఇలా చూడ మురళి, నీ మీద ఉన్న అభిమానంతోనే చెప్తున్నాను. ఆ తర్వాత నీ ఇష్టం. ఇప్పుడు కూడా కస్తూరి ఆ డాక్టర్ను చూడడానికే వెళ్ళింది. చెప్తే నువ్వు నమ్మితేగా. ఇప్పుడు కూడా కస్తూరి ఆ డాక్టర్ను చూడడానికే వెళ్ళింది. చెప్తే నువ్వు నమ్మితేగా. వీడిప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఏ కమల్, నువ్వు ఇక్కడే ఉన్నావా? తప్పుగా అనుకోకు. నేను తప్పుగా అనుకోలేదు. డాక్టర్ తప్పుగా అనుకోకుండా ఉంటే చాలు. ఈ జిమ్కి నచ్చిందా? నాకు నచ్చితే ఏంటి, నచ్చకపోతే ఏంటి? నీకు నచ్చింది కదా. నాకు నచ్చడం కంటే అరవింద్కి బాగా నచ్చింది. సరే సర్లే.